గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. మనతో పాటు ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రామ్కి ఫౌండేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ రామరెడ్డి గారు. సార్, ఇంత పెద్ద వ్యవస్థను నడిపిస్తూ కూడా యూఆర్ లుకింగ్ సో కూల్ సార్. మీరు సమాజ సేవ కోసం అనుకోండి, రకరకాల అవసరాల కోసం మీరు సాయం చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోంది సార్. ఎట్లా నడుస్తుంది సార్? మీరు దీన్ని చాలా పెద్ద వ్యవస్థ అన్నారు, కానీ రామ్కి ఫౌండేషన్ 2006లో మొదలైనప్పుడు కేవలం 2 ఎంప్లాయీస్ ఉన్నారు దీనికి. అంటే 2006లో సంస్థ ఏర్పాటైనప్పుడు మెయిన్ మోటివ్ ఏముండే సార్? అంటే ఎందుకు ఈ ఫౌండేషన్ ఎందుకు? 2014లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చిందండి. ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పుడు 2006లో 2 లక్షల నుంచి స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు 35 కోట్ల రూపాయలతో మీరున్నారు, కానీ మీ టార్గెట్ వచ్చేసి 100 కోట్లు అని అంటున్నారు. చాలా మంచి ప్రశ్న నిజానికి. ఏమైందంటే చాలా మంది మీరు వాళ్ళని అప్రోచ్ అవుతారా, లేకపోతే వాళ్ళే మీ దగ్గరకు వస్తున్నారా సార్? సిఎస్ఆర్ నిధులు సద్వినియోగం అవుతున్నాయండి. అంటే కావట్లేదనే మాట కొంతమంది అంటారు, కానీ నేనైతే వాళ్ళతో విభేదిస్తాను. ఇప్పుడు రామ్కి ఫౌండేషన్ దాంట్లో మీరు ఏ కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు సార్? మనము అన్నీ చేసేస్తామని వాటేసుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నిటికీ అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటివి, స్కూల్ని బాగు చేయడం, గవర్నమెంట్ స్కూల్ని బాగు చేయడం, వాటన్నిటి కోసం మీరు గవర్నమెంట్ని అప్రోచ్ కావాల్సి ఉంటుందా సార్? మేము ఇప్పుడు ఉదాహరణకి ఈ మొబైల్ మెడికల్ వ్యాన్ నడపాలంటే మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశారు, కానీ మీరెందుకు ఇటువైపు వచ్చిండ్రు? అట్లాగే నిజానికి నేను ఈనాడులో సబ్జెక్టుగా పనిచేసేవాడిని అండి. 11 సంవత్సరాలు 11. మీకు ఎట్లాంటి కోఆపరేషన్ ఉంది? ఇప్పుడు అయోధ్య రెడ్డి గారి దగ్గర నుంచి ఎట్లాంటి కోఆపరేషన్ ఉంది? అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన టార్గెట్ ఏంటి సార్? అంటే మోటివ్ ఏంటి? ఇప్పుడు నేను ఏదో చాలా కష్టపడి ఈ సంవత్సరం నేను 100 కోట్లు పెట్టానని పెద్ద విరవీగుతుంటే మా సార్ ఏం చెప్తారు? నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఈరోజు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రామ్కి ఫౌండేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ రామరెడ్డి గారు. ఒక్కసారి మాట్లాడదాం. సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. అండర్ వన్ రూఫ్ మెనీ థింగ్స్ అనుకోవచ్చు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను మేడం. ఎస్ సార్. సార్, ఇంత పెద్ద వ్యవస్థను నడిపిస్తూ కూడా యూఆర్ లుకింగ్ సో కూల్ సార్. చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు సార్. ఇంత పెద్ద గ్రూప్, అట్లాగే మీవే ఒక 5-6 కంపెనీస్ ఉన్నాయి. ఫౌండేషన్ యాజ్ వెల్ యాజ్ ఎస్టేట్స్ ఉన్నట్టున్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నట్టున్నాయి, ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి సార్. దానికి సంబంధించి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయో వాటిని మీరు సమాజ సేవ కోసం అనుకోండి, రకరకాల అవసరాల కోసం మీరు సాయం చేసే ప్రయత్నం ఒకటి జరుగుతోంది సార్. ఎట్లా నడుస్తుంది సార్? మీరు దీన్ని చాలా పెద్ద వ్యవస్థ అన్నారు, కానీ మా దృష్టిలో ఇది చాలా చిన్న వ్యవస్థ సార్. రామ్కి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క అధినేత, దీని వ్యవస్థాపకులైనటువంటి ఆళ్ళ అయోధ్య రామరెడ్డి గారు నిరంతరం ప్రోత్సహించడం వల్లనే ఈ మాత్రం వ్యవస్థ అనేది ఏర్పడింది. అయితే ఆయన ఎప్పుడు కూడా ఆయన దార్శనికుడు. ఖచ్చితంగా ఆయన ఎప్పుడు కూడా ఒక 20 years ముందు ఆలోచిస్తారు. 20 years తర్వాత నీకు ఇంత విజన్ ఉండాలంటే ముందే చెప్తుంటారు. ఆయన తరచూ నిరంతరం మమ్మల్ని ఇలా ప్రోత్సహించడం వల్ల ఈ వ్యవస్థ ఇక్కడ ఉంది. ఇది ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడం కోసం ఆయన ఇప్పటికీ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. బహుశా ఈ సంవత్సరం కొంచెం దానికి తగ్గట్టుగా చాలా ఎక్కువ యాక్టివిటీస్ ప్లాన్ చేయటము, ఎక్కువగా స్ట్రాటజీస్ రూపొందించుకోవడం జరిగింది. మీరు అన్నట్లు ఈ రామ్కి గ్రూప్లో ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా తమకు వచ్చేటువంటి లాభాల్లో 2% అనివార్యంగా, నిజానికి రామ్కి గ్రూప్ నుంచి మాత్రం 2 కన్నా ఎక్కువే వస్తుంది. మోర్ దెన్ 2% దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద ఫౌండేషన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీస్ చేస్తూ ఉండటం వల్లనే ఈ మాత్రం వ్యవస్థ ఏర్పడింది. అయితే కేవలం మా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి వచ్చేటువంటి ఫండ్స్ తోటి చేసే కార్యక్రమాలు మాత్రమే కాకుండా ఇతరత్ర సిఎస్ఆర్ ఫండ్స్తో కూడా కలిసి మేము పార్ట్నరింగ్ అయ్యి వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కూడా మేమే అమలుపరచడం వల్ల మాకు ఎంప్లాయీస్ శక్తి కూడా బాగా పెరిగింది. నిజానికి ఇది రామ్కి ఫౌండేషన్ 2006లో మొదలైనప్పుడు కేవలం 2 ఎంప్లాయీస్ ఉన్నారు దీనికి. నేను మొదటి ఉద్యోగిని ఇందులో. ఆ తర్వాత ఆ సంవత్సరం చూసుకుంటే మేము మొత్తం మీద నిజానికి ఒక 2 లక్షల చిల్లర రూపాయలు మాత్రమే 2006-2007 యొక్క ఆర్థిక సంవత్సరానికి ఖర్చు పెట్టడం జరిగింది ఈ పర్పస్లో.
ఓకే. కానీ ఈ రోజు చూసుకుంటే అంటే 2024-25 సంవత్సరం చూసుకుంటే 35 కోట్ల రూపాయలు ఈ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టాము. అలాగే మా రామ్కీ ఫౌండేషన్ రూల్స్ కింద మీరు ఇందాక మంచి మాట కూడా అంబ్రెల్లా అన్నారు. ఈ రామ్కీ ఫౌండేషన్ అంబ్రెల్లా కింద ఇవాళ 240 మంది ఎంప్లాయీస్ తమ యొక్క విధులు నిర్వహిస్తున్నారు. ఓకే. అండ్ మళ్ళీ రీసెంట్గా ఈ గత 2-3 వారాల్లో ఒక 3 ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఒకటి లుధియానాలో ఇంప్లిమెంట్ చేయాలి, రెండోది HDFC ఫండింగు, రెండోది బెంగళూరులో, 3 త్రిపురలో. ఈ 3 ప్రాజెక్ట్స్ కలిపి దాదాపు ఇంకొక మోర్ దాన్ 30 ఎంప్లాయీస్ మళ్ళీ మాతో చేతులు కలిపిపోతున్నారు. అంటే 270 మంది ఉద్యోగులు రామ్కీ ఫౌండేషన్ తరఫున పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో నిరంతరం పార్టిసిపేట్ చేస్తున్నారండి. యా, అంటే 2006లో సంస్థ ఏర్పాటైనప్పుడు మెయిన్ మోటివ్ ఏముండే సార్? అంటే ఎందుకు ఈ ఫౌండేషన్ ఎందుకు అనుకున్నప్పుడు మీ టార్గెట్స్ ఏముండే సార్? నిజానికి 2014లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చిందండి, CSR మ్యాండేట్ యాక్ట్ తీసుకొచ్చింది. అంటే ఖచ్చితంగా కార్పొరేట్ కంపెనీసే కాదు, కొన్ని నిబంధనలు విధించి ఇంత లాభాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 2% ఆఫ్ ద ప్రాఫిట్స్, అంటే ప్యాట్ అంటారు, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఖచ్చితంగా సేవా కార్యక్రమాలకి లేదా మీరు ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నారో ఆ చుట్టుపక్కల కమ్యూనిటీస్కి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసి తీరాల్సిందే అని 2014లో వచ్చింది యాక్టు. కానీ వెల్ బిఫోర్, చాలా ముందుగా అడ్వాన్స్డ్గా అయోధ్యరామరెడ్డి గారు ఏంటంటే 2006లోనే లేదు మనము దీనికంటూ ప్రత్యేక అంబ్రెల్లా పెట్టాలి, అది సపరేట్ వింగ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజే ఆయన ఈ కాల్డ్ ఇట్ యాజ్ ఏ CSR వింగ్ ఆఫ్ రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎట్ దట్ టైం 2006. అసలు ఆలోచన కూడా లేకుండే, CSR అనే ఆలోచన లేదండి, లేదు. అప్పటికి ఆయన దాన్ని CSR వింగ్ అనటము, 2006లోనే ఈ రామ్కీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడము. అప్పటి నుంచి చూస్తే మోర్ దాన్ 2% రామ్కీ ఫౌండేషన్కి రామ్కీ గ్రూప్ కంపెనీస్ ఇస్తూనే ఉన్నాయి. 2013-14 ఎప్పుడైతే యాక్ట్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకా విస్తృతంగా మా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎస్ సార్. ఇప్పుడు ఎన్ని స్టేట్స్లో మీ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్? అంటే జనరల్లీ CSR ఫండ్స్ అనేటివి ప్రాపర్గా ఖర్చు చేయాలి, గ్రౌండ్ లెవెల్లోకి పైసా ఏది కూడా వేస్ట్ కాకుండా అవసరం ఉన్న వాళ్ళకి అందాలి అనేది మీ మెయిన్ మోటివ్ సార్. సో అది జరుగుతోందా సార్? దానిపైన ఎట్లా పర్యవేక్షణ ఉంటుంది సార్? కరెక్ట్. నిజానికి ప్రారంభంలో మేము చాలా లిమిటెడ్గానే యాక్టివిటీ చేసామండి. కొంత అంటే వ్యవస్థ మొదట్లోనే కావటం, దానికి తగ్గ అనుభవం సమకూర్చుకోవడం కొంత టైం పట్టింది. కానీ మొదట్లో మాత్రం కేవలం తెలుగు రాష్ట్రం, అప్పుడు తెలుగు రాష్ట్రాల వరకు మాత్రమే పరిమితమయ్యి మా యాక్టివిటీస్ చేసాము. కానీ క్రమేపీ ఒక్కొక్క రాష్ట్రం పెంచుకుంటూ పోయి మాకు ఇప్పుడు ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో రామ్కీ ఫౌండేషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. నిజానికి 20 రాష్ట్రాల్లో యాక్టివిటీ చేయటం అనేది అది ఒక ఆపర్చునిటీ, ఒక అదృష్టం. అది దానికి కారణం ఏంటంటే గ్రూప్ యొక్క స్ట్రెంగ్త్. ఈ రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో స్ట్రెంగ్త్లో రామ్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక కంపెనీ వేస్ట్ మేనేజ్మెంట్ సెక్టర్లో పనిచేస్తుంది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్ దేశవ్యాప్తంగా 23-24 రాష్ట్రాల్లో తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. సో యాజ్ పర్ CSR ఎక్కడైతే మా బిజినెస్ ఉందో ఆ చుట్టుపక్కల సైట్స్ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి కమ్యూనిటీస్ నీడ్స్ ఏంటో ఐడెంటిఫై చేయడం, దానికి ఏం చేస్తామంటే బేస్ లైన్ సర్వేని ఒకటి నిర్వహిస్తామండి. ఈ బేస్ లైన్ సర్వేలో ఆ పక్కన ఉన్నటువంటి 5-6 గ్రామాల్లో ఇదిగో పలానా గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉంది, పలానా గ్రామంలో స్కూల్ సరిగ్గా లేదు, ఇంకో గ్రామంలో PHCలో అసలు సదుపాయాలు లేవు, ఇలాంటి నీడ్స్ని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా అనాలిసిస్ చేసుకున్న తర్వాత ప్రయారిటైజ్ చేసుకుంటాం. మొదటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ని దత్తత చేసుకుంటాం. ఆ స్కూల్ని దత్తత చేసుకున్నప్పుడు మొదటి ప్రయారిటీ దేనికి ఇస్తామంటే టాయిలెట్స్ బాగు చేస్తాం. ఎందుకంటే టాయిలెట్స్ లేకుండా పిల్లలు అందులో ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఫస్ట్ ప్రయారిటీ టాయిలెట్స్కి ఇస్తాం. అలా ప్రయారిటైజ్ చేసుకుని ఒక 3 ఏళ్ల వ్యవధిలో ఆ స్కూల్ని కార్పొరేట్ స్కూల్ లెక్క గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే తీసుకుంటాడు. మేము ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే అడాప్ట్ చేసుకుని ఒక 3 ఏళ్ల వ్యవధిలో పూర్తి స్థాయిలో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక మంచి మౌలిక వస్తువులు ఉన్నటువంటి మంచి స్కూల్గా తీర్చిదిద్ది ఆ తర్వాత వాళ్ళకి అప్పగించేస్తాం. అలా తీర్చిదిద్దిన స్కూల్స్లో మేము బాగా విట్నెస్ చాలా స్ట్రెంగ్త్ పెరిగింది. తర్వాత ఇలాంటి సదుపాయాలు కల్పించిన తర్వాత పిల్లల సంఖ్య బాగా పెరిగింది. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గి అక్కడ పెరగడం చాలా విచిత్రం. ఇటు వైజాగ్లో కానీ రాజస్థాన్లో ఒక స్కూల్ చేసాము, వైజాగ్లో స్కూల్ చేసాము, అట్లా చాలా బాగా రిజల్ట్స్ వచ్చినాయండి. ఇప్పుడు 20 స్టేట్స్లో మీరు విస్తరించడానికి అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు అనుకోండి, లేకపోతే అక్కడ ఏం రిక్వైర్మెంట్ ఉంది అనేది తెలవడం అని అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళి చూడడమా, లేకపోతే అక్కడున్న వాళ్ళు మీకు చెప్పడమా, ఏం జరుగుతుంది? మంచి ప్రశ్న అండి. నిజానికి మా ఆల్రెడీ ఈ వ్యాపారం రూపంలో పెద్ద వ్యవస్థ మాకు
ఆల్రెడీ ఉంది, ఎగ్జిస్ట్ అయి ఉంది. కాబట్టి ఒక సైట్ ఉందంటే ఆ సైట్ చుట్టుపక్కల నుంచి విలేజెస్ వాళ్ళతోటి ఈ సైట్ యొక్క ఉద్యోగులు కూడా సత్సంబంధాలు ఉంటాయి. ఈ సత్సంబంధాలు భాగంగా ఆ పక్క గ్రామ సర్పంచ్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, లేదంటే కమ్యూనిటీస్లో నుంచి పెద్ద ఆయన కావచ్చు వచ్చి అయ్యా మా ఊళ్ళో మరి అసలు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాం, ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టండి. అలా కొన్ని రిక్వెస్ట్ అలా వస్తుంది. ఏ రిక్వెస్ట్ వచ్చినా సరే ఈ 20 రాష్ట్రాల నుంచి ఆ సైట్ యొక్క ఇన్ఛార్జ్ కానీ ఆ హెచ్ఆర్ పర్సన్ కానీ మాకు మెయిల్ చేస్తారు, రామ్కీ ఫౌండేషన్కి పంపిస్తారు. మేము కొన్ని సైట్స్లో రామ్కీ ఫౌండేషన్ ఎంప్లాయీస్ ఉంటారు, కొన్ని సైట్స్లో మా బిజినెస్ వాళ్ళు కూడా హెచ్ఆర్ పర్సన్ వెళ్ళి ఆ సమస్య పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మాకు వచ్చిన రిక్వెస్ట్ని మేము సమగ్రంగా పరిశీలించి అసలు వెదర్ దిస్ ఈజ్ జెన్యూన్ ఆర్ నాట్ అనేది ఒకటి కొంచెం మేము చెక్ చేసుకుంటాం. చాలా మంది అంటే కొన్ని అనవసరంగా కూడా అడుగుతుంటారండి, అలాంటివి కూడా ఎక్కువ వస్తుంటాయి. కానీ ఇది అవసరమా కాదా, అవసరమైతే కనుక దీన్ని మనం చేస్తే ఎంతమంది లబ్ధి పొందుతారు దానివల్ల అనేది ఆలోచించి చెప్తాం. ఇందాక మీరు అడిగారు క్వశ్చన్, ప్రతి రూపాయి కూడా కమ్యూనిటీ కోసం చేయాలి. అందుకోసం ఇక్కడ అడ్మిన్ కాస్ట్ చాలా మినిమైజ్ చేస్తాం, చాలా తగ్గిస్తాం. అడ్మిన్ కాస్ట్ తగ్గించి కేవలం ప్రోగ్రామ్ కాస్ట్ పెంచుతాం. ప్రోగ్రామ్ కాస్ట్ పెంచడం ద్వారా ఒక యాక్టివిటీ రూపుదిద్దుకొని ఎక్కువ మందికి బెనిఫిట్ జరిగే అవకాశం ఉందండి. కాబట్టి మీరు అడిగిన దానికి ఏంటంటే అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు సహజంగా వాళ్ళే అప్రోచ్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మేము ఒక ప్రణాళిక రూపొందించుకుని ఈ చుట్టుపక్కల మొత్తం మనం ఈ సంవత్సరం ఒక టార్గెట్గా పెట్టుకొని అక్కడ ఉన్న సమస్య పరిష్కరిద్దాం అనుకుంటే కనుక వెళ్ళి ఒక బేస్ లైన్ సర్వే చేస్తాం, నీడ్ అసెస్మెంట్ సర్వే చేస్తాం. ఆ ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి బోర్డుకి సమర్పించి బోర్డు యొక్క అప్రూవల్ తీసుకుని ఆ తర్వాత యాక్టివిటీస్ అన్ని కూడా చేసేస్తాం. ఎస్ సార్. ఇప్పుడు మీరు స్టార్ట్ అయినప్పుడు 2006లో 2 లక్షల నుంచి స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు 35 కోట్ల రూపాయలతో మీరున్నారు. కానీ మీ టార్గెట్ వచ్చేసి 100 కోట్లు అని అంటున్నారు సార్ నెక్స్ట్. అంత ఎక్కువగా ఎందుకు పెంచారు? చాలా మంచి ప్రశ్న అండి. నిజానికి ఏమైందంటే మా మేనేజింగ్ ట్రస్టీ దాక్షాయణి మేడం గారు, దాక్షాయణి గారు అంటే మా ఫౌండర్ యొక్క శ్రీమతి గారు, అలాగే మా ఫౌండర్ అయోధ్యనాథ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, రామిరెడ్డి నువ్వు యాక్టివిటీస్ పెరిగే కొద్దీ నీకు ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగుతుందా, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ జరుగుతుందా అని అడిగారు. ఒకసారి జరుగుతుంది సార్, పక్కా జరుగుతుంది అంటే థర్డ్ పార్టీ మేం కాదండి. ఎక్స్ఎన్ఏ కంపెనీ రామ్కీ ఫౌండేషన్కి డబ్బులు ఇచ్చింది అనుకోండి, ఈ ఎక్స్ఎన్ఏ కంపెనీ థర్డ్ పార్టీ ఒకళ్ళని పెట్టుకుంటారు. పెట్టుకొని వీళ్ళు వెళ్ళి మేము రామ్కీ ఫౌండేషన్కి ఇదిగో 5 కోట్లు ఇచ్చాము, దాంతో వాళ్ళు ఈ యాక్టివిటీ చేసామని చెప్తున్నారు, మీరు వెళ్ళి ఆ యాక్టివిటీస్ నిజంగా చేశారో లేదో చూడండి, దాన్ని చెక్ చేయండి, క్వాలిటీ చెక్ చేయండి, సరౌండింగ్ కమ్యూనిటీస్తో ఇంటరాక్ట్ అవ్వండి, దాని క్వాలిటీ తెలుసుకోండి, అప్పుడు మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళే నియమించుకుంటారు. అలా థర్డ్ పార్టీ అసెస్మెంట్ టీం వెళ్ళి చేసిన ప్రతి రిపోర్టు కూడా బోర్డుకి చాలా పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చిందండి. ఎందుకంటే మేము చిత్తశుద్ధితో చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ ఇది జరగడం వల్ల ఉదాహరణకు ఒక చిన్న స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్, స్కాలర్షిప్స్ ప్రతి సంవత్సరం దాదాపు 500 మందికి స్కాలర్షిప్స్ ఇస్తాం రామ్కీ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా. అంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, చుట్టుపక్కల విలేజెస్ నుంచి మాకు వస్తే అప్లికేషన్స్, వాటిని స్క్రీనింగ్ చేసి మెరిట్ అండ్ పూర్ ఈ రెండు చూస్తాం. మెరిటోరియస్ అయి ఉండాలి, పూర్ క్యాండిడేట్ అయి ఉండాలి. అలా ఇవ్వటం ద్వారా చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్గా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ టీంలో ఒక ఆమె చేసేటువంటి ఒక మేడం ఉన్నారు. ఆమె ఒక గుడిసెలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది మొత్తం రికార్డ్ చేసిన చూస్తే ఆశ్చర్యపోయా. ఆమె చెప్తుంది, అమ్మ ఆ సంవత్సరానికి ఇంటర్మీడియట్లో మా వాడికి 970 మార్కులు వచ్చినా కూడా నేను అసలు వాడిని చదివించే అవకాశం లేదు, మానిపిద్దాం అనుకున్నాను. అలాంటి టైంలో రామ్కీ ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ చేశారు. గీతంలో మా అబ్బాయికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, 3rd ఇయర్ క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చింది, వాడు జాబ్ వచ్చిందమ్మా, కేవలం వాడుకునేవే అని ఆమె చెప్పింది. ఆమె రికార్డ్ చేసి చూపించింది నాకు. కాబట్టి అది మనకి రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి మనం ఈ యాక్టివిటీస్ ఇంకా కూడా ఉత్సాహంగా చేస్తూ ముందు తీసుకెళ్తాం. అదో పెద్ద హ్యాపీనెస్ కదా సార్, అంటే చాలా హ్యాపీనెస్ అండి. సో ఇప్పుడు మీరు ఇందాక అడిగింది మిస్ అయ్యాను అంటే ఈ నేపథ్యం ఇట్లా చెప్పి ఈ రిజల్ట్స్ నేపథ్యంలో చైర్మన్ గారికి మళ్ళీ గుర్తొచ్చింది నాకు. ఓకే, ఆయన ఏమంటున్నాడు, ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు బాగా వస్తున్నప్పుడు, పాజిటివ్గా వస్తున్నప్పుడు, వాటితోటి ఎక్కువ మంది బెనిఫిట్ అవుతున్నారని మీకు తెలిసినప్పుడు, ఎక్కువ మంది కమ్యూనిటీస్కి ఇది లబ్ధి జరుగుతుందని తెలిసినప్పుడు, ప్రాజెక్ట్స్ సైజ్ పెంచుకుంటూ పోతే, మీ ఫండ్స్ సైజ్ పెంచుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ పెరుగుతారు కదా అని అడిగారు. ఖచ్చితంగా సార్ అన్న. అలాంటప్పుడు ఎందుకు చేయము, మీ దగ్గర మ్యాన్ పవర్ ఉంది, పనిచేసే వ్యక్తులు ఉన్నారు, ట్రైన్ అయిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళగలరు, కమ్యూనిటీతో ఇంటరాక్ట్ కాగలరు, అక్కడ యాక్టివిటీ ప్లాన్ చేయగలరు, ఇంప్లిమెంట్ చేయగలరు బ్రహ్మాండంగా. సో నీకు అన్ని రిసోర్సెస్ అంటే ఇంప్లిమెంటింగ్ స్ట్రాటజీ ఉంది ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎక్కువ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవు, ఇంకా ఎక్కువ మందితో కలుపు. ఎందుకంటే చాలా సిఎస్ఆర్
వింగ్స్కి అంటే చాలా కంపెనీస్కి సిఎస్ఆర్ ఫండ్స్ ఎలొకేషన్ ఉన్నప్పటికీ కూడా ఆ కార్యక్రమాలను అమలు చేసేటువంటి వ్యవస్థ లేదు. సార్ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళ యాక్టివిటీస్ నువ్వు చేసి పెట్టు అనేటువంటి సలహా ఇవ్వడం వల్ల నాకు ఇది చాలా కొత్తదారి అనిపించింది. ఇప్పుడు గత 3-4 ఏళ్ళుగా ఆ పార్ట్నర్షిప్ పెంచాము. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఎస్బీఐ ఫౌండేషన్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంకు కానీ, తర్వాత ఓఎన్జీసీ, ఇట్లా నాబార్డు, ఇప్పుడు ఈ సంవత్సరం సింగరేణి, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఫండ్స్ మాకిచ్చి మాతో యాక్టివిటీ చేస్తున్నారు. ఒక యాక్టివిటీ చేయించడం మొదలుపెట్టారంటే వాళ్ళు మమ్మల్ని వదిలిపెడతలేదండి. కేవలం అది మా యొక్క గ్రౌండ్ స్టాఫ్ యొక్క గొప్పతనం తప్ప వేరే కాదు. ఎందుకంటే చిత్తశుద్ధితో అక్కడికి వెళ్ళి పనిచేస్తారు, ఆ యాక్టివిటీకి రూపకల్పన చేస్తారు, అది ఖచ్చితంగా జనాలు పనికొచ్చే విధంగా తీర్చిదిద్దుతారు. ఆ మెకానిజం మా దగ్గర ఉంది, ఆ స్ట్రాటజీ మా దగ్గర ఉంది. కాబట్టి ఇంకా ఇతరత్ర కంపెనీస్ కూడా ఇవ్వడానికి మాకు ముందుకు వస్తుంది అనమాట. ఏదైనా సరే సిఎస్ఆర్ నిధులు అంటే సేవా కార్యక్రమాలకి యూజ్ చేయాలి సార్. అదే మీరు ఇంతకు ముందు అన్నట్టుగా చాలా మందికి ఆ వ్యవస్థ ఉండదు. ఆ నిధులు అసలు ఎక్కడ పోతున్నాయి ఏంటి అనేది కూడా మానిటరింగ్ ఉండదు. ఏంటో ఇచ్చాము అంటే ఇచ్చామని వదిలేసే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు మాత్రం పక్కాగా లెక్క ప్రకారం వాళ్ళకు లెక్కతో సహా చూపిస్తున్నారు, అంతే కదా సార్? అందుకని చాలా మంది మీరు వాళ్ళని అప్రోచ్ అవుతారా లేకపోతే వాళ్ళే మీ దగ్గరకు వస్తున్నారా సార్? నిజానికి సిఎస్ఆర్ నిధులు సద్వినియోగం అవుతున్నాయండి. అంటే కావట్లేదనే మాట కొంతమంది అంటారు, కానీ నేనైతే వాళ్ళతో విభేదిస్తాను. సిఎస్ఆర్ అందరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సామాజిక సేవ కోసం, సామాజిక సంక్షేమం కోసం ఖర్చు చేసి తీరాల్సిందే. కాకపోతే మీరు అన్నట్లు ఆ ఖర్చు చేయడం కోసం ఒక వ్యవస్థ లేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మాత్రమే వాళ్ళు ఇంకొకళ్ళు మాలాంటి ఆర్గనైజేషన్స్ని అప్రోచ్ అయ్యి మా ద్వారా చేస్తున్నారు. ఈ అప్రోచ్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఇప్పుడు నాకు ఉదాహరణకి ఇప్పుడు రీసెంట్గా ఒక 5 గ్రామాల నుంచి రిక్వెస్ట్ వచ్చినాయి. 5 గ్రామాల్లో ప్రధాన సమస్య మంచినీళ్ళు. అక్కడ RO ప్లాంట్స్ పెట్టాలంటే ఆల్రెడీ ఆ గ్రామాలు ఏమన్నా మా బిజినెస్ పరిధిలోకి రావు. మా బిజినెస్ పరిధిలోకి రాకపోయినా మేము చేస్తాం, చాలా యాక్టివిటీ చేస్తాం. బట్ మాకు కూడా ఫండ్స్ లిమిట్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఆ 5 గ్రామాలకి ఈ అవసరం ఉందని చెప్పేసి అక్కడ సమీపంలో ఉన్నటువంటి కంపెనీ ఏదో చూసి ఆ కంపెనీకి మేము ప్రపోజల్ సబ్మిట్ చేస్తున్నాం. సో ఇట్లా మీ చుట్టూ ఉన్నట్టు 5 గ్రామాల్లో సమస్య విపరీతంగా ఉంది, మీకు కనుక సపోర్ట్ చేస్తే ఆ సమస్య పరిష్కరించి ఏర్పాటు మేము చేస్తాం. మీరు దాన్ని మాకేం వేరే ఛార్జెస్ ఏమి ఇవ్వద్దు, జస్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన ఫండ్స్ మాత్రం మీరు ఇవ్వండి అని వాళ్ళకు ప్రపోజల్ సబ్మిట్ చేస్తే వాడు దాన్ని స్క్రీనింగ్ చేసేసి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారండి. అలా సపోర్ట్ చేసి ఎక్కువ ఉన్నాయి. ఇలా చేస్తున్నారు, పలానా రామ్కి ఫౌండేషన్ బాగా కార్యక్రమాలు అమలు చేయగలుగుతుంది అని తెలుసుకొని అప్రోచ్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా ఇటీవల పెరిగింది బాగా. దాదాపు ఇప్పుడు నాకు ప్రెజెంట్లీ ఒక 12 కంపెనీస్తో డిస్కషన్స్ నడుస్తున్నాయండి. 12 కంపెనీస్ తోటి డిస్కషన్స్ నడుస్తున్నాయి నాకు. సార్ మీరు ఇప్పుడు రామ్కి ఫౌండేషన్ దాంట్లో మీరు ఏ కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు సార్? ప్రధానంగా ట్రస్ట్ ఏరియాస్ అంటే కొనిపెట్టుకోవాలండి. అంటే మనము అన్నీ చేసేస్తామని వాటేసుకోవటం కూడా కరెక్ట్ కాదు, ఏమీ చేయలేం కూడా కొంత. అందుకని మేము ఖచ్చితంగా ఒక ట్రస్ట్ ఏరియాస్ అని ప్రధాన అంశాలుగా ఒక 6 పెట్టుకున్నాము. 6 న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, అంటే సహజ వనరుల సంరక్షణ, దీని కింద ట్రీ ప్లాంటేషన్ కానీ, మియావాకి ఫారెస్ట్ డెవలప్మెంట్ కానీ, వాటర్ బాడీస్ని, సహజ వనరులన్నింటినీ కూడా పరీక్షించే యాక్టివిటీస్ ఏమైనా సరే అవి చేస్తూ ఉంటాము. నెక్స్ట్ హెల్త్ అండి. హెల్త్ కింద ఇప్పుడు ప్రస్తుతం హెల్త్లో చాలా పెద్ద ఎత్తున యాక్టివిటీ చేస్తున్నాం. హెల్త్ అంటే జనరల్ హెల్త్ అనే చిన్న మెడికల్ క్యాంప్స్ ఇవి గుర్తొస్తాయి మనకి. ఈ దశ దాటిపోయి మొబైల్ మెడికల్ వ్యాన్ ఒకటి సమకూర్చుకొని ఆ దాంట్లో అన్నీ ఉంటాయండి. మొత్తం ఒక డాక్టర్ ఉంటాడు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటాడు, నర్స్ ఉంటుంది, ఫార్మసిస్ట్ ఉంటాడు, అందరూ ఉంటారు దాంట్లో. తర్వాత 10 నుంచి 15 రకాల ర్యాండమ్ టెస్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరికన్నా ఒక జ్వరంతో వస్తే అతనికి మలేరియా ఉందని డౌట్ వస్తే డాక్టర్ వెంటనే టెస్ట్ చేయొచ్చు, అక్కడ ఆన్ ద స్పాట్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ మలేరియా ఉంటే ఇంకా అతన్ని పెద్ద హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. ఇలా మొబైల్ మెడికల్ వ్యాన్ మనం ఎందుకు నడపకూడదు అని ఆలోచనతో మా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మేము 4 మొబైల్ మెడికల్ వ్యాన్స్కి రూపకల్పన చేసి ముంబైలో, చెన్నైలో, వైజాగ్లో, ఇక్కడ హైదరాబాద్లో 4 నడుపుతున్నాం. ఇది ప్రతిరోజు కనీసం 50 నుంచి 60 మంది వచ్చి చూపించుకుంటున్నారండి. వాళ్ళకి ఫ్రీ మెడిసిన్ ఇస్తాం, ఫ్రీ టెస్టులు చేస్తాం. 50-60 మంది పేషెంట్లు. వాళ్ళు ఎందుకు ఇంతమంది వస్తున్నారంటే వాళ్ళకి సమీపంలో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వల్ల. అలాగే జనరల్గా ఏంటంటే గ్రామాల్లో జ్వరమే కదా, తలనొప్పే కదా అని చూయించుకోకుండా ఉంటారు. కానీ ఆ దశలో వాళ్ళకి వైద్యం అందితే చాలా తొందరగా రికవర్ అవుతారు. ఇది చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో మేము ఒకటి అనుకున్నది 4 వ్యాన్స్ నడుపుతున్నాం. అయితే ఈ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మాకు ఎస్బీఐ ఫౌండేషను, తర్వాత హెచ్డిఎఫ్సి కూడా ఇదే కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు. సో అది హెల్త్ కింద. ఇప్పుడు మొత్తం 18 మొబైల్ మెడికల్ వ్యాన్స్,
ఒరిస్సా రాష్ట్రంలో కానీ, త్రిపురలో కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటన్నిటిలో కూడా ఈ 18 వెహికల్స్ నడుస్తున్నాయి, మొబైల్ మెడికల్ వ్యాన్స్ నడుస్తున్నాయి ప్రజెంట్. సో ఇలాంటివన్నీ కూడా హెల్త్ కిందకి వస్తాయి. రెండోది 3 ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత. ఈ మహిళా సాధికారత కింద ఏం చేస్తామంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలకి వాళ్ళ యొక్క ఉపాధి కల్పన కోసం అవసరమైనటువంటి ట్రైనింగ్స్ ఇవ్వడము, లేదు వాళ్ళకి మనం ఏదైనా ఈ స్కాలర్షిప్స్ కూడా ఎక్కువ మంది అమ్మాయిలకి ఇవ్వడం ద్వారా వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ప్రోత్సహిస్తుంటాం. అలాగే వాళ్ళ ఆంటర్ప్రెన్యూర్స్గా మార్చడము, తర్వాత వీళ్ళందరూ కలిపి ఒక మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళతో కామన్ బిజినెస్ చేయించడం, ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఎన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వస్తాయండి. తర్వాత ఎడ్యుకేషన్ నేను మీకు ఇందా చెప్పాను, స్కూల్స్ని ఎలా డెవలప్ చేస్తాం. ఒక స్కూల్ తీసుకున్నామంటే 3 ఏళ్ల పాటు దాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి వాళ్ళకి అందిస్తాం అన్నమాట. ఇలాంటివి ఏదో ఒకటే ఏదో గుర్తించి దాన్ని చేసి వదిలిపెట్టడం కాదు, కంప్లీట్లీ కరెక్ట్. మొత్తం రీమోడల్ చేయడమా? కరెక్ట్. అంతే. మొదట్లో ఏం చేసేవాళ్ళు అంటే బెంచీలు 4 బెంచీలు కాబట్టి బెంచీలు ఇవ్వడం అలా ఇచ్చేవాళ్ళు. ఇలా కాదు, మనం ఒక ప్రాజెక్ట్ మోడ్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు 3 ఏళ్ల పాటు ఆ స్కూల్ని దత్తత చేసుకొని దానికి టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, ఫ్లోరింగ్ దగ్గర నుంచి, టాప్ బాగోపోతే చేయటం, తర్వాత చైర్స్లు ఇవ్వ, కంప్యూటర్ ల్యాబ్ ఒకటి పెడతాను ఖచ్చితంగా. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాం ఏ స్కూల్లో పెట్టినా కూడా. ఇవన్నిటిని సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా దానికి ఇషా అని ఒక ప్రోగ్రామ్ పేరు పెట్టాము, ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ హోలిస్టిక్ అప్రోచ్ ఇషా కింద. ఇప్పటికి దాదాపు ఒక 25 స్కూల్స్ దాకా అట్లా డెవలప్ చేశాము దేశవ్యాప్తంగా. సో అది ఎడ్యుకేషన్ అండి. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కింద మాకు సొంత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాటిల్లో ఫుడ్, అకామిడేషను, ట్రైనింగ్, మెటీరియల్ ఎవ్రీథింగ్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 కూడా వసూలు చేయము. 10th క్లాస్ నుంచి 10th క్లాస్ పాస్ అయ్యి డిస్కంటిన్యూడ్ కానీ, ఇంటర్ పాస్ అయ్యి డిస్కంటిన్యూడ్ కానీ, డిగ్రీ అయిన వాళ్ళు వీళ్ళందరినీ అన్ఎంప్లాయిడ్ యూత్ని తీసుకుని వాళ్ళకి ఒక 3 నెలలు ట్రైనింగ్ ఇస్తాం. అంటే వివిధ కోర్సుల్లో రకరకాల జాబ్ రోల్స్ ఉంటాయి. బ్రాడ్బ్యాండ్ టెక్నీషియన్ కావచ్చు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ కావచ్చు, వెబ్ డెవలపర్ కావచ్చు, ఇలా బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, ఇట్లా వేరియస్ జాబ్ రోల్స్లో వాళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇస్తామండి. ఇప్పటివరకు మోర్ దాన్ 75% ప్లేస్మెంట్ చేయగలిగాం. ఎందుకంటే దాదాపు ఒక 7,000 మంది పైగా స్టూడెంట్స్ క్యాండిడేట్స్ మా దగ్గర ట్రైన్ అయ్యి అందులో 75% వివిధ జాబుల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారండి. ఇది స్కిల్ డెవలప్మెంట్. ఇది ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆ స్ట్రెంగ్త్ చూసే ఇప్పుడు తాజాగా HDFC బ్యాంక్ వాళ్ళు లుధియానాలో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. దాని టార్గెట్ ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటంటే 3 సంవత్సరాల్లో 1,500 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ని ట్రైన్ చేసి వాళ్ళకి 75% ప్లేస్మెంట్ ఇవ్వాలి. సేమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్టు బెంగళూరు కూడా ఇచ్చారండి. ఈ 2 కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇన్స్టిట్యూషన్స్ని రెడీ చేస్తున్నాము. మొత్తం దానికోసం ఫ్యాబ్రికేషన్ అంతా జరుగుతుంది. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అన్ని ఏర్పాటు చేస్తాము. ఈ 15వ తారీఖు నుంచి కోర్సు కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1,500 మంది, అక్కడ 1,500 మంది. సో ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండి. ఆ తర్వాత లాస్ట్ది రూరల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఇక్కడ మాది జవహర్ నగర్ సైట్ ఉంది, అక్కడ ఎదురుగా రోడ్డు చాలా పాడైపోయిందట. సో గవర్నమెంట్ పెంచుకోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మేము కొన్ని రోడ్లు వేయడం కానీ, ఇంకెతరత్ర రోడ్ డెవలప్మెంట్కి అవసరం యాక్టివిటీస్ ఏమొచ్చినా సరే అవి అవసరాన్ని బట్టి అవి కూడా చేస్తుంటాం. ఇవన్నిటికీ అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటివి స్కూల్ని బాగు చేయడం, గవర్నమెంట్ స్కూల్ని బాగు చేయడం, వాటన్నిటి కోసం మీరు గవర్నమెంట్ని అప్రోచ్ కావాల్సి ఉంటుందా సార్? మేము ఇట్లా టేకప్ చేస్తున్నామని చెప్పాల్సి ఉంటుందా? వాళ్ళ దగ్గర పర్మిషన్స్ వస్తాయా మీకు? గుడ్ క్వశ్చన్ అండి. అంటే కొన్నిటికండి, కొన్ని ఇప్పుడు ఉదాహరణకి ఈ మొబైల్ మెడికల్ వ్యాన్ నడపాలంటే రేపు ఏదన్నా తేడా వచ్చినప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అందుకని ముందుగానే ఖచ్చితంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకుంటుంది. అలా ఎక్కడెక్కడైతే లేదు ఇది గవర్నమెంట్ చెప్పకుండా చేయకూడదు అన్న నిబంధనలు ప్రతిదాన్ని మేము ఖచ్చితంగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళ అనుమతితోనే ఈ యాక్టివిటీ చేస్తుంటాం. చిన్న చిన్న యాక్టివిటీస్కి అయితే అవసరం లేదండి, బట్ మిగతా మాత్రం ఖచ్చితంగా అనుమతి తీసుకొని చేస్తాం. ఎక్కడ కూడా ఆ విషయంలో గవర్నమెంట్ అబ్జెక్షన్ పెడతండి, బాగానే సహకరిస్తుంది. యా సార్, అసలు జనరల్లీ అంటే రామ్కే ఫౌండేషన్ ఇంత పెద్ద సంస్థ కదా సార్, మీకు ఎంప్లాయీస్ ఉన్నారు, మీకు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా సేవా కార్యక్రమాల వైపు ఎందుకు ఆలోచించిండ్రు ఒకటి సార్. అండ్ మీరు హౌ యూ ఆర్ ఇన్ టు దిస్, బికాస్ మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేశారు, కానీ మీరెందుకు ఇటువైపు వచ్చిండ్రు? అట్లాగే మీకంటూ కూడా ఒక సేవా స్వచ్ఛంద సంస్థ కూడా ఉంది, వాటి గురించి సార్. నిజంగా నేను ఈనాడులో సబ్ఎడిటర్గా పనిచేసేవాడిని అండి. 11 సంవత్సరాల పాటు ఈనాడులో నల్గొండ జిల్లా స్థాయి సబ్ఎడిటర్గా చేశాను. తర్వాత 3.5 సంవత్సరాల పాటు
ఫీచర్ రైటర్గా సండే మ్యాచ్లో ఈనాడు సండే మ్యాచ్లో చేశాను. సార్ ఆ చేసేటప్పుడే నేను 1997లోనే నా పెళ్లి సందర్భంగా మువ్వా చంద్రబాబు రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. అది మా నాన్నగారి పేరు మువ్వా చంద్రబాబు రెడ్డి. నేను 6 ఏళ్ల వయసు 7 ఏళ్ల వయసులో ఉండగా ఆయన ఈ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ చనిపోయారు. ఆయన స్మారకార్థం ఏదైనా పెట్టి చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈ ట్రస్ట్ని స్థాపించడం 97లో పెట్టానండి. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా నాకు వచ్చేటువంటి 6,000-7,000 శాలరీలో కూడా ఎంతో కొంత పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడము ప్రోత్సహించడం జరుగుతూ ఉండేది. అలా ఈ ట్రస్ట్ ఎవ్రీ ఇయర్ యాక్టివిటీ చేసేవాడిని. 2005లో జరిగిన వార్షికోత్సవానికి నేను ఎందుకో ఆళ్ళ రెడ్డి గారిని కలిసి, సార్ మీరు గెస్ట్గా రావాలంటే, పాపం ఆయన చాలా బిజీగా ఉండే మనిషి, వచ్చారు. మా ఊరు వచ్చారు, మా స్కూల్కి వచ్చారు. 12 మందికి నేను స్కాలర్షిప్స్ ఇప్పించాను. ఆయన చేతిలో ఇప్పించాను. ఇచ్చిన తర్వాత నువ్వు దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు జర్నలిస్ట్గా ఏంది, ఇక్కడికి వచ్చేసి మనం కూడా రామ్కి తరఫున ఒక సేవా సంస్థ పెడదామని అన్నారు. అవునా సార్ అన్నాను. బట్ నాకే నేను చేయగలనా లేదా ఒక డౌటు. నేను వచ్చి అంత పెద్ద వ్యవస్థలోకి వచ్చి అది చేయగలన ఒక డౌట్ ఉండేది. అలాంటప్పుడు ఆయన నన్ను పిలిపించి, ఏం పర్లేదు మేమందరం నీకు సపోర్ట్ చేస్తాము, నువ్వు వచ్చేసి ఇక్కడ మనం ఒక అంబ్రెల్లా కింద రామ్కి ఫౌండేషన్ అటువంటి అంబ్రెల్లా పెట్టేసి దాని కింద ఈ యాక్టివిటీస్ అన్నీ చేద్దాము. ఇప్పటికీ మేము చేస్తున్నాము, కానీ అవి డైవర్సిఫైడ్గా ఉంటున్నాయి, కానీ అన్నింటినీ ఒక అంబ్రెల్లా కిందకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి 2006లో నన్ను పిలిపించారు. నేను వచ్చిన తర్వాతనే ఈ బైలాస్ని రిజిస్ట్రేషన్ చేసి ఇది ఒక ఎన్జిఓగా ప్రారంభించి మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు మొదలు ఇప్పటిదాకా కూడా ఆయన ప్రోత్సాహమే. నిజానికి నేను ఇక్కడికి వచ్చే నాటికి నిజం చెప్పాలంటే సిఎస్ఆర్ అంటే ఎక్స్ప్రెషన్ కూడా తెలియదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. నేను అయితే దాన్ని కొంచెం ఇంకా నానాజీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ పీజీ కూడా నేను కంప్లీట్ చేసి ఇక్కడ మిగతా కార్యక్రమాలని ఎలా నిర్వహించాలనే దాని మీద కొంత అవగాహన పెంచుకోగలిగాను అనమాట. అది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ ద గ్రూప్ కంపెనీస్ డైరెక్టర్స్ అండ్ ఆల్ అదర్ ఎల్వన్స్ అండి. అది నేను ఒక్కడి నాకు ఈ మాత్రం వచ్చిందంటే వాళ్ళందరూ సహకారం. ఇందులో ఇబ్బందులు కూడా ఉంటాయా సార్? ఖచ్చితంగా ఉంటాయండి, ఇబ్బందులు చాలా ఉంటాయి. ఇప్పుడు మేము ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొన్ని చేసామండి. ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఒక కుటుంబం నుంచి ఒక ఎకరం తీసుకొని వాళ్ళందరూ బ్యారన్ ల్యాండ్స్, అవి వదిలేసిన ల్యాండ్స్, నాబార్డు సహకారంతో మా తోట అని ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసాం. 500 ఎకరాలు తీసుకొని ప్రతి ఎకరంలో కొన్ని మ్యాంగో ట్రీస్, లేదంటే సపోటా, లేదంటే క్యాషు ఇట్లాంటివి వేయించి వాళ్ళతోటి పెంచుకుంటాం. వాళ్ళు చేసింది ఏం లేదు, మొత్తం నాబార్డు రామ్కి ఫౌండేషన్ సపోర్ట్ చేస్తుంది. మొక్కలు కొంటాం, నీళ్ళు ఏర్పాటు చేస్తాం, కరెంట్ ఇస్తాం, ఈ పైప్ లైన్లు వేస్తాం, అన్ని మొత్తం మేము ఇస్తాము. వాళ్ళు చేసుకోవాల్సిన కేవలం లేబర్, ఆ పని మాత్రమే చేసుకోవాలి. అలా చేసేవాళ్ళు బాగానే ఉండేవాళ్ళు. తోటంతా పెరిగిన తర్వాత ఒక రైతు బాగా తాగేసి సాయంత్రం పోయి ఆ తోట నిప్పు పెట్టేసాడు, మొత్తం తోటంతా తగలబడిపోయింది. ఇలాంటి కష్టమాలు చాలా ఉంటాయండి. ఇలా ఇబ్బందులు అంటే పాపం మరుసటి రోజు ఆఫీస్కి వచ్చేసి ఏడ్చాడు, అయ్యో నా తోట తగలిపడింది, మళ్ళీ మా దగ్గర ఎడుతున్నాడు. ఇలా హడ్డీస్ చాలా ఉంటాయండి. నిజానికి మనం చేసే కార్యక్రమాలకి చాలాసార్లు కమ్యూనిటీ నుంచి కొన్ని రకాల ప్రతిబంధకాలు ఎదురవుతుంటాయి. అయితే ఇవన్నీ కూడా మాకు ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళకి విషయం తెలిస్తే ఏమంటారు, నిజానికి తెలియక మనం ఏదో ఒకటి చేయబోతే దాని గురించి ఒకటి ఇంకోటి చెప్పేసి వాడు ఇంకోటి చెప్పేసి వాళ్ళ బుర్ర పాడు చేసేసి ఏదో ఒక రాంగ్ నోషన్లో ఉండి మనకి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. మనం ఇప్పుడు అందుకే ఎక్కడ కూడా ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి విజయ సూత్రానికి దగ్గర దారి ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉండటం. ట్రాన్స్పరెంట్గా ఇది జరగబోతుందని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటే, ఒక్కసారి ఒప్పుకున్నారంటే మాత్రం మనల్ని భుజాన్ని పెట్టుకుని మోస్తారు. కాబట్టి ఆ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ముందుకు వెళ్ళటమే ధ్యేయంగా పెట్టుకున్నాం. ఎస్, నైస్ సార్. మీకు ఎట్లాంటి కోఆపరేషన్ ఉంది ఇప్పుడు అయోధ్య రెడ్డి గారి దగ్గర నుంచి? ఎట్లాంటి కోఆపరేషన్ ఉంది? అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన టార్గెట్ ఏంటి సార్, అంటే మోటివ్ ఏంటి? టార్గెట్ అంటే అయోధ్య రెడ్డి గారు నాకు ఇప్పుడు నేను ఏదో చాలా కష్టపడి ఈ సంవత్సరం నేను 100 కోట్లు పెట్టానని పెద్ద విరవీగుతుంటే మా సార్ ఏం చెప్తారు, అసలు ఇది 2000 కోట్లు కదా మనం పెట్టుకుంది అంటారు. అంటే ఇప్పుడు కూడా ఒక టార్గెట్ అనేది ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా ఆయన చూసి నేర్చుకోవాలండి. ఇప్పుడు మీకు నమ్మరు, ఆ రోజు 2 లక్షలు ఉన్నప్పుడు లేదా మెల్లగా పెరిగి మహా అయితే ₹1 కోటి చేరుకుంది 2008-9 నాటికి. ₹1 కోటి కదా. ఆ టైంలో నాకు సార్ ఏం చెప్పారంటే, నువ్వు 25 కోట్లు చేయాలన్నారు. అసలు 25 కోట్లు ఎట్లయిద్ది సార్, ఎలా చెప్తున్నారని నేను చాలా డైలమాలో ఆలోచించాను, ఎందుకు ఎట్లా చెప్తున్నారని. కానీ ఆయన చెప్పిన ప్రతిదీ జరుగుతూనే వస్తుంది. 100 కోట్లని దాదాపు 5 ఏళ్ల క్రితం అన్నారు ఆయన, 5-6 ఏళ్ల క్రితం అన్నారు. ఈ సంవత్సరం ఇప్పటికి నేను 100 కోట్లు టార్గెట్ పెట్టుకోగలిగాను.
కాబట్టి 2000 కోట్లు కూడా ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఆయన అన్నమాట నెరవేరిద్ది. అంటే ఆయన అంత పవర్ఫుల్గా చెప్తారు, అంత దార్శనికతో ఆలోచిస్తారు. కాబట్టి అంటే ఒకటే ఖచ్చితంగా ఒకటి నేను మాత్రం చూడగలుగుతున్నాను, ప్రాజెక్టు సైజు పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ పెరుగుతున్నారు. మేము ఇప్పటివరకు చేసిన ఈ 18 ఏళ్లలో 3.6 మిలియన్ బెనిఫిషరీస్ మాకు రికార్డ్ అయ్యారండి. వాళ్ళందరూ లెక్కతో సహా 3.6 మిలియన్లకి మేము అందించగలిగాం. సో ఒక వితిన్ 3-4 ఇయర్స్ దీన్ని 10 మిలియన్ చేయాలని ఒక టార్గెట్ పెట్టినాం. అలా చేయాలంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ సైజ్ పెరగాలి. సార్ అన్నట్టు అది 2000 కోట్లకి వెళ్ళాలి, 3000 కోట్లు కూడా వెళ్ళాలి. బహుశా వెళ్తుంది కూడా, ఖచ్చితంగా వెళ్తుంది. అనిపిస్తోంది కూడా సార్. మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు, ఆర్ మీరు టేకప్ చేస్తున్న విధానం కావచ్చు, షూర్గా వెళ్తుందని అనుకుంటాం సార్. లాస్ట్లీ యూ వాంట్ టు సే సంథింగ్ సార్? అంటే దీనికి నిజానికి వీటన్నిటికీ వీళ్ళ ప్రోత్సాహం ఒకటైతే, రెండోది నేను మర్చిపోకూడదు మా ఆర్మీ, నా సైనికులు, జాబులు చేస్తున్న వీళ్ళందరూ కూడా కొంతమంది చాలా తక్కువ, వాళ్ళు శాలరీ కంటే కూడా హృదయంతో చేయడం కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలామంది పెద్ద పెద్ద పొజిషన్స్ వచ్చినా కూడా వదులుకొని నాకు అది కాదు సార్, నేను ఫీల్డ్లో పనిచేయాలి, సేవా కార్యక్రమం ఉండాలని ఇంజనీరింగు చాలా మాస్టర్ కోర్సెస్ చదివిన చాలామంది ఇక్కడ నా దగ్గర జాయిన్ అయ్యారు. అలాగే ఎక్కడెక్కడో రాష్ట్రంలో ఇప్పుడు ఒక వెస్ట్ బెంగాల్లో 70 మంది ఎంప్లాయీస్ ఉన్నారు మాకు. ఆ గ్రామాలకి, మారుమూల గ్రామాలకు వెళ్ళినప్పుడు సంక్రాయిల్ బ్లాక్లో ఒక మారుమూల గ్రామానికి వెళ్తే ఒక గంటన్నర డిస్కషన్ తర్వాత తెలిసింది ఏంటంటే, వాళ్ళు ఎంత అమాయకంగా, ఎంత సహజ వనరుల మధ్య ఉన్నారంటే, వాళ్ళకి కరోనా వచ్చిపోయిన విషయం తెలియదు. వాళ్ళకి కరోనా వచ్చిందనే విషయం తెలియదండి. నిజం, ఇది ఫ్యాక్ట్. వాళ్ళకి తెలియదు అసలు. మేము అంతా డిస్కషన్ వాళ్ళు అడిగితే అవునా అని బెంగాల్లో మాకు ఎంత ట్రాన్స్లేట్ చేస్తాం మా బిదిషా బెనర్జీ అని మా ఎంప్లాయీ, ఆమె చెప్పింది ఇట్లా సార్ వాళ్ళు అంటే ఏంటి అని అడిగారు నన్ను. సో అలాంటి ప్రాంతాలు తిరగటము, అక్కడికి మా సర్వీస్ వెళ్ళి కొంచెం వాళ్ళకి ఇంకా అప్డేట్ చేయడం కోసం అవసరమైన సహకారం అందించడం, ఇవన్నీ కూడా చేయగలుగుతుందంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ యొక్క కృషి, అక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు అందించేటువంటి సహకారం, వీళ్ళందరికీ కూడా అది తీర్చుకోలేని రుణం అండి. సో ఎంప్లాయీస్, ముఖ్యంగా మా ఎంప్లాయీస్, ప్లానింగ్ టీం ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ టీం ఉంటుంది, మానిటరింగ్ టీం ఉంటుంది, ఎవాల్యుయేషన్ టీం ఉంటుంది, ఇంపాక్ట్ అసెస్మెంట్ ఉంటుంది. ఈ టీమ్స్ అన్నీ కూడా చాలా కలిసికట్టుగా పనిచేయడము, శాలరీ కన్నా ముఖ్యంగా ముందు సర్వీస్ చేయాలనేటువంటి అలాంటి ఉద్దేశంతో రావడం వల్ల, అలాంటి వ్యక్తులు నా ఆర్మీలో ఉండటం వల్ల ఇది సాధ్యం అవుతుంది. అదర్వైజ్ డెఫినెట్లీ ఇది సాధ్యం కాదండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ అంటే ఇంత పెద్ద గొడుగు కింద ఇంత మంచి కార్యక్రమాలు జరగడం, అట్లాగే మీ టార్గెట్స్ని కూడా ఎప్పటికప్పుడు పెద్దగా చేసుకుంటూ పోవడం అంటేనే అనుకోవచ్చు, అంటే ఇంకా మా సేవా కార్యక్రమాల్ని మేము విస్తరించబోతున్నాము అని చెప్తున్నారు. కాబట్టి రియల్లీ అదృష్టవంతులు ఎవరైతే వాళ్ళు అందుకోబోతున్నారో వాళ్ళు కూడా అదృష్టవంతులే అనుకోవాలి. తర్వాత చేస్తున్న వాళ్ళు మీరు కూడా అదృష్టవంతులే అనుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా సంతోషం అండి. మీకు ముఖ్యంగా ఐ డ్రీమ్ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించి వచ్చి, అంటే నిజంగా నేను అసలు ఎవరిని అప్రోచ్ కాలేదు, మీరే మమ్మల్ని గుర్తించి వచ్చి మేము చేసే పనులకి ఇంత సహకారం అందించడం అంటే మమ్మల్ని ఇంకా బూస్టింగ్ అన్నాం. మాకు ఇంకా 10 రూపాయలు ఎక్కువ పెట్టండి, ఇంకా 10 మందికి బెనిఫిట్ కల్పించండి అని చెప్పడం జరిగింది. సో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, మీకు మీ యాజమాన్యానికి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు